హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో మా టీమిండియా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తోనైతే తలబడిపోతుంది. ఈ తొలి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా చూసుకుంటే హర్షిత్ రాణాకైతే భారీ షాక్ అయితే తగలనుంది. హర్షిత్ రాణా ప్లేస్లో ఎవరు జట్టులోకి రానున్నారు, ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతుంది. ఇప్పటికే ఐసీసీ మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన టీమిండియా మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదికగా జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి బీసీఐ మాత్రం అయితే కొద్ది రోజుల క్రితమే స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీ మొత్తానికి అయితే దూరం అవుతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షిత్ రాణా అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి జైస్వాల్ని తప్పించి అతని ప్లేస్లో వరుణ్ చక్రవర్తి అయితే తీసుకుంది. ఓవరాల్గా 2 మార్పులతోనైతే మా టీమిండియా జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా షెడ్యూల్ చూసుకుంటే తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తోనైతే తలబడిపోతుంది దుబాయ్ వేదికగా. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో అయితే తలబడబోతుంది. అదేవిధంగా మార్చి 2న న్యూజిలాండ్తోనైతే తలబడబోతుంది మా టీమిండియా మాత్రమైతే. అయితే తొలి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బంగ్లాదేశ్తోనైతే తలబడుతుంది. అయితే తొలి మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించే అవకాశం అయితే ఉంది అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు మాత్రమైతే టీమిండియా ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఆడింది. 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో దాదాపు ఫస్ట్ 2 మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆల్మోస్ట్ మన ఛాంపియన్ ట్రోఫీ కూడా ప్లేయింగ్ లెవెన్ అదే విధంగా ఉండే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. జట్టులో వచ్చేసరికి హర్షిత్ రాణాను పక్కన పెట్టి అతని ప్లేస్లో అర్షదీప్ సింగ్ ని తీసుకోవాలని అయితే చూస్తుంది. ఒక మార్పు తప్ప మిగతా పొజిషన్ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. లేదు పేస్ బౌలింగ్ అనుకూలిస్తే మాత్రమైతే 2 స్పిన్నర్లతో 3 పేసర్లతో టీమిండియా బరిలో దిగుతుంది. అప్పుడు హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ 3 బరిలో దిగుతారు. అప్పుడు 2 పేసర్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మాత్రమే అయితే బరిలో దిగుతారు. లేదు 3 స్పిన్నర్లతో బరిలో దిగుతున్నప్పుడైతే హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే పేస్ విభాగానికి సంబంధించిన పిచ్ ఇలా ఉంటే, స్పిన్ విభాగం సంబంధించిన పిచ్ మాత్రమైతే బౌలింగ్ పొజిషన్లో మార్పు మాత్రమే ఉంటుంది. బ్యాటింగ్ పొజిషన్లో, ఆల్రౌండర్ పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే యథావిధిగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. 1 డౌన్గా వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఆ తర్వాత చూసుకుంటే 4వ పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ తీసుకుంటారా లేదా రిషబ్ పంత్ తీసుకుంటారా అయితే ప్రశ్న అయితే మిగిలిపోయింది. కాకపోతే రీసెంట్గానే మన గౌతమ్ గంభీర్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ బరిలో దిగుతారని అయితే కలాఖండ్ అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రిషబ్ పంత్ మాత్రం అయితే బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ఆల్రౌండర్ హార్దిక్ పాండే మాత్రం అయితే పేస్ ఆల్రౌండర్ అయితే బరిలో దిగుతున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా వచ్చేసరికి రవీంద్ర జడేజా, అదేవిధంగా అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్ అయితే బరిలో దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ షమి ఆర్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలో 3లో 2 చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మెజార్టీగా చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా 2లో ఒకరికైతే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే. ఓవరాల్గా మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే చాలా అంటే చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అందరు బ్యాటర్లు మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. గత కొద్ది రోజులుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు అయితే పేలా ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. కాకపోతే ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో 3 ప్లేయర్లు మాత్రమైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు. అటు ఓపెనింగ్ పొజిషన్ అయినా సరే, మిడిల్ ఆర్డర్ పొజిషన్ అయినా సరే, లోయర్ ఆర్డర్ పొజిషన్లో అయినా కానీ బ్యాటింగ్ పొజిషన్లో టీమిండియాకి మాత్రమైతే తిరుగులేదని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మన టీమిండియాకి వచ్చేసరికి ఒకే ఒక బలహీనత అయితే ఉంది. అదే బలహీనత ఏంటంటే పేస్ బౌలింగ్ బలం అయితే కొంచెం బలహీనత అయితే కనబడుతుంది. జస్ప్రీత్ బుమ్రా ఉంటే మాత్రమైతే
టీమిండియా మాత్రమైతే ఎవ్వరు ఓడించే సత్తా లేకుండా పోయేది. కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్ ట్రోఫీ దూరం అవడంతో బౌలింగ్ పొజిషన్‌లో టీమిండియా అయితే చాలా అంటే చాలా వీక్‌గా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మహమ్మద్ షమి వచ్చాడు. కాకపోతే పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నాడు చెప్పుకోవచ్చు. మునుపటి మహమ్మద్ షమి అయితే అందులేకపోయాడు. దాంతో జరిగిన 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్‌లో పర్వాలేదని బౌలింగ్ చేసినా గానీ మునుపటి స్థాయి షమిని అయితే తీసుకురాలేకపోయాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హర్షిత్ రాణా ఓడిఐ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా గానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్ లేక కొంత మేరకైతే ఆకట్టుకోవడం జరుగుతుంది. హర్షదీప్ సింగ్ విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ టీ20లో నెక్స్ట్ లెవెల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓడిఐ ఫార్మాట్లోకి వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో వేస్తారా లేదా అయితే అనుమానమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ముగ్గురు బౌలర్ పైనే మనకు కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉంది. ఈ ముగ్గురులో ఏ ఇద్దరు మంచిగా రాణించిన టీమిండియాకి అయితే తిరుగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పిన్నర్లో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ స్పిన్ బౌలింగ్ అయితే ఉంది మనకైతే. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తితో కూడిన భీకరమైన స్పిన్నింగ్ బౌలింగ్ అయితే ఉండడం జరిగింది. స్పిన్ బౌలింగ్లో ఎలాంటి డోకా లేదు. టీమిండియాకి ఏమంటూ ఉన్నా అంటే పేస్ బౌలింగ్లో కొంచెం అయితే డోకా ఉండడం జరిగింది. అదొక్కటి అధిగమిస్తే టీమిండియాకి అయితే తిరిగి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. మరి బంగ్లాదేశ్తో జరగబోయే తొలి మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే మ్యాక్సిమం ఇదే ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. తొలి మ్యాచ్లో మన టీమిండియా మాత్రమైతే ఇదే ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం. తొలి మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్తో అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్ ట్రోఫీ ఆరంభం గట్టిగానే ప్రారంభిస్తుందా లేకపోతే ఓటమితో ప్రారంభిస్తుందా అని అయితే ఫిబ్రవరి 20 వరకు అయితే మనం వెయిట్ చేయాల్సింది. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే. ప్లేయింగ్ లెవెల్ ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.